శ్రీమాత్రే నమః. నమస్తే అండి. నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. మనము ఈ వీడియోలో వందే శివం శంకరం అనే స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఆనందానికి మూలము ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైనవాడు, సర్పములను ఆభరణములుగా ధరించినవాడు, జింకను చాతకలవాడు, జీవగణములకు అధిపతి, సూర్యచంద్రులు అగ్ని 3 నేత్రములుగా ఉన్నవాడు, విష్ణువుకు ప్రియుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి విధాల వందనములు అని అర్థము. వందే సర్వజగద్విహారమతులం వందేందక ధ్వంసినం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. జగత్తు అంతా విహరించేవాడు, సాటిలేనివాడు, అంధకాసురుని నాశనము చేసినవాడు, దేవతలలో ఉత్తమమైనవాడు, చంద్రుణ్ణి శిరస్సున ధరించినవాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు నాగరాజు ఆభరణములుగా ఉన్నవాడు, చిదానందుడు, శుద్ధ ప్రకాశుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి విధాల వందనములు అని అర్థము. వందే దివ్యమచింత్యమద్వయమహం వందేర్కదర్పాపహం వందే నిర్మలమాదిమూలమనిసం వందే మఖధ్వంసినం వందే సత్యమనంతమాద్యమభయం వందేతి శాంతాకృతిం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. దివ్యమైనవాడు, అచింత్యుడు అనగా మన ఆలోచనలకు అందనివాడు, సాటి అనేది లేనివాడు, సూర్యుని దర్పమును నాశనము చేసినవాడు, మచ్చ అనేది లేనివాడు, ఆరంభానికి మూలమైనవాడు, నాశనము లేనివాడు, దక్షిణ యజ్ఞమును నాశనము చేసినవాడు, సత్యమైనవాడు, అనంతమైనవాడు, అన్నిటికీ మూలమైనవాడు, భయము లేనివాడు, శాంతస్వరూపుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. వందే భూరిదమంబుజాక్ష విశిఖం వందే శృతిఘోటకం వందే శైలశరాసనం ఫణిగుణం వందేర్ధితూనీరకం వందే పద్మజసారథిం పురహరం వందే మహాభైరవం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరుపర్వతాన్ని ధనస్సుగా, నాగరాజును తీగగా, బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసినవాడు, మహాభైరవుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి విధాల వందనములు అని అర్థము. వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం వందే భస్మకృత త్రిపుండ్రనిటలం వందే అష్టమూర్త్యాత్మకం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. 5 అందమైన ముఖములు, 3 కన్నులు కలవాడు, నుదుట 3వ కన్నుతో ఉన్నవాడు, అంబరమును దాటి వ్యాపించినవాడు, ముడులు వేసిన జటాజూటంలో గంగని చంద్రుణ్ణి ధరించినవాడు, నుదుటయందు భస్మముతో త్రిపుండ్రముల్ని కలవాడు, నిటలమైనవాడు, సర్వ భవ రుద్ర ఉగ్ర భీమ పశుపతి ఈశాన మహాదేవ అనే అష్టమూర్త్యాత్మకమైన రూపములు కలవాడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. వందే కాలహరం హరం విషధరం వందే మృడం దూర్జటిం వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం.
యముని హరించినవాడు, హరుడు, విషాన్ని ధరించినవాడు, దయామయుడు, పెద్ద ముడులు వేయబడిన జటాజూటములని కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధి అయినవాడు, నరసింహస్వామిని వశం చేసుకున్నవాడు, నిత్యము బ్రాహ్మణులు దేవతలతో పూజింపబడుతున్న పాదపద్మములు కలిగినవాడు, భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. వందే మంగళరాజదాద్రి నిలయం, వందే సురాధీశ్వరం, వందే శంకరమప్రమేయమతులం, వందే యమద్వేషిణం, వందే కుండలిరాజకుండలధరం, వందే సహస్రాననం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. వెండికొండపైన వెలసి ఉన్నవాడు, దేవతలకు అధిపతి, శుభకరుడు, కొలతకు అందనివాడు, సాటిలేనివాడు, యమునిచే ద్వేషించబడేవాడు, మెలికలు తిరిగిన సర్పముల్ని కర్ణకుండలములుగా కలవాడు, 1000 తలలు కలిగినవాడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. వందే హంసమతీంద్రియం స్మరహరం, వందే విరూపేక్షణం, వందే భూత గణేశమవ్యయమహం, వందేర్ధరాజ్యప్రదం, వందే సుందర సౌరభేయ గమనం, వందే త్రిశూలాయుధం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. హంస వంటివాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, మన్మధుణ్ణి నాశనము చేసినవాడు, బేసి సంఖ్య కన్నులను కలవాడు, భూతగణములకు అధిపతి, మార్పులేనివాడు, రాజ్యము సంపద అష్ట ఐశ్వర్యములను ప్రసాదించినవాడు, అందమైన నందీశ్వరుడిని వాహనంగా చేసుకున్నవాడు, త్రిశూలము ధరించినవాడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. వందే సూక్ష్మమనంత మాధ్యమ భయం, వందే అంధకారాపహం, వందే రావణ నంది భృంగి వినతం, వందే సుపర్ణావృతం, వందే శైలసుతార్థ భాగ వపుషం, వందే భయం త్ర్యంబకం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. సూక్ష్మమైనవాడు, అనంతమైనవాడు, మొదటివాడు, భయములేనివాడు, అంధకాసురుణ్ణి చంపినవాడు, రావణుడు నంది భృంగిచే వందితుడు, స్వర్ణపుష్పముల రేకులు తన చుట్టూ ఉన్నవాడు, పార్వతీదేవిని అర్ధభాగంగా కలిగినవాడు, త్రయంబకుడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. వందే పావనమంబరాత్మ విభవం, వందే మహేంద్రేశ్వరం, వందే భక్తజనాశ్రయామరతరుం, వందే నతాభీష్టదం, వందే జహ్నుసుతాంబికేశమణిసం, వందే గణాధీశ్వరం, వందే భక్తజనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. శుద్ధమైన అంబరములను మించిన ఆత్మశక్తి కలవాడు, ఇంద్రునికి అధిపతి, భక్తుల పాలిటి కల్పవృక్షము వంటివాడు, మ్రొక్కేవారి కోరికల్ని తీర్చువాడు, జహ్ను మహర్షి కుమార్తె అయిన గంగకు పార్వతికి పతి అయినవాడు, నాశనము లేనివాడు, గణములకు అధిపతి అయినవాడు, భక్తజనులకు ఆశ్రయుడు, వరములిచ్చేవాడు అయిన శివునకు శంకరునకు నా పరిపరి వందనములు అని అర్థము. ఇది శివస్తుతి అని చెప్పబడే వందే శివం శంకరం అనే స్తోత్రానికి తెలుగు అర్థము. శ్రీమాత్రే నమః.